ఏనుగులు ఈ భూమి మీద సంచరిస్తున్న అతిపెద్ద జంతువులు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద 3 జాతులే మిగిలి ఉన్నాయి. అందులో మొదటిది ఆఫ్రికన్ బుష్ ఏనుగు లోస్కోడొంటా ఆఫ్రికానా, రెండవది ఆఫ్రికన్ అడవి ఏనుగు ఎల్ సైక్లోటిస్, మరియు మూడవది ఆసియా ఖండపు ఏనుగు ఎలిఫాస్ మాక్సిమస్. ఇప్పుడున్న ఈ 3 ఏనుగు జాతులకు మూలమైన పూర్వం ఒక ఏనుగు ఉండేది. దాని పేరే మామత్. ఇప్పుడున్న ఈ 3 ఏనుగులకు ఎంతో భిన్నంగా ఉండేది. ఒంటి నిండా దట్టమైన వెంట్రుకలతో వంపులు తిరిగిన 2 భారీ దంతాలతోనే ఎంతో ఎత్తుగా ఉండేది ఈ మామత్. ఇవి ప్లీవోసి యుగం నుంచి సుమారు 4500 సంవత్సరాల వరకు ఉత్తరార్ధ గోళంలో జీవించి ఉన్నాయి. ఇవి ముఖ్యంగా అంతరించిపోవడానికి కారణం ఆదిమ మానవులు అత్యధికంగా వీటిని వేటాడడం మూలాన, వాతావరణంలో అనేక మార్పుల మూలాన ఇవి అంతరించిపోయాయి. ప్రస్తుతం మన దగ్గరున్న ఏనుగుల గురించి మాట్లాడుకుంటే ఇవి సంఘజీవులు. ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని గుంపుగా జీవిస్తాయి. ఇక ఆఫ్రికా ఏనుగుల విషయానికి వస్తే ఆకారంలో పెద్దగా ఉండి ఆడ మగ రెండింటికి పెద్దనైన దంతాలు ఉంటాయి. ఇక పెద్దనైన చెవులతో ఒంటిలోని ఉష్ణోగ్రతను నియంత్రించడానికి తమ చెవులను ఉపయోగిస్తాయి ఈ ఆఫ్రికా ఏనుగులు. ఈ ఆఫ్రికా ఏనుగుల వీపు పై భాగం పుటాకారంలో ఉంటాయి. అలాగే ఈ ఆఫ్రికా ఏనుగులు చాలా అగ్రెసివ్ గా ఉండి కోపంతో ఉంటాయి. ఇక ఆసియా ఖండపు ఏనుగుల గురించి చెప్పాలంటే ఆఫ్రికా ఖండంలో ఉండే ఏనుగుల కంటే కాస్త చిన్నగా ఉంటాయి. వీటి వీపు పై భాగం కుంభాకారంలో ఉంటాయి. ఇక వీటికి మగవాటికి తప్ప ఆడవాటికి కోర దంతాలు అనేటివి ఉండవు. ఆఫ్రికన్ ఏనుగుల కంటే ఆసియా ఖండపు ఏనుగులు కొంచెం సాధు జీవులుగా ఉంటాయి. ఏనుగులకు నీళ్ళంటే చాలా ఇష్టం. వాటిలో ఎంతసేపైనా ఆడుకోవడానికి ఇష్టపడతాయి. అలాగే ఎంత దూరమైన నీటిలో ఈదగలే శక్తి వాటికి ఉంది. ఏనుగులు పిల్లల సంరక్షణలో మహా నేర్పరి జీవులు. ఆ గుంపులో ఉండే ప్రతి ఒక్క ఏనుగు పిల్లల సంరక్షణ చూసుకుంటాయి. ఏదైనా ఒక శత్రుజీవి వాటి దగ్గరికి వచ్చినప్పుడు పిల్లల్ని మధ్యలో ఉంచి ఈ పెద్ద ఏనుగులు దాని చుట్టూ నిలబడి వాటిని సంరక్షిస్తాయి. ఏనుగుల గ్రహణ శక్తి ఎలా ఉంటుందంటే 9 మైళ్ళ దూరంలో ఉన్న నీటి కుంటను కూడా ఇవి వాసన ద్వారా పసిగట్టగలవు. ఏనుగుల చర్మం చాలా దళసరిగా ఉండటం వలన వీటికి చెమట గ్రంథులు అనేటివి ఉండవు. వేడిని తట్టుకోవడానికి ఒంటి మీద నీటిని గాని దుబ్బను గాని చల్లుకుంటాయి వాటి తొండంతో. ఏనుగు తొండం లోపల 8.5 లీటర్ల నీరు పడుతుంది. ఆసియా ఖండపు ఏనుగులకు ప్రసిద్ధి చెందిన దేశం భారతదేశం. భారతదేశంలో ఆసియా ఖండపు ఏనుగులు 60% ఉన్నాయి. ఇంకో విషయం ఏమిటంటే భారతదేశపు వారసత్వ జంతువు ఏనుగు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ మై డియర్స్.